హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. మేము ఏం చేయబోతున్నాం అంటే ఇవాళ కుకీస్. సో, కుకీస్ అనేవి తయారు చేయబోతున్నామండి. ఈ కుకీస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ఇలాగ ఒక కప్పు గోధుమ పిండయితే తీసుకున్నామండి. అలానే ఒక కప్పు శనగపిండిని తీసుకున్నామండి. ఒక కప్పు పంచదార తీసుకున్నాం. అలానే కొంచెం అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము. అలానే కొంచెం డాల్డా తీసుకున్నాం. సో, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి. అలానే బేకింగ్ సోడా, అలానే వెనిల్లా ఎసెన్స్ అనమాట. వీటిలన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మనం కుకీస్ అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా షుగర్ని అయితే మనం పౌడర్ కింద మిక్స్ చేసుకోవాలండి. అందుకని మేము మిక్సీ జార్ తీసుకొని షుగర్ని అయితే పౌడర్ చేసుకోవడానికి జార్లో వేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న షుగర్ని అయితే ఒకసారి ఇలాగా జల్లించేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని పలుకుల్లా ఉంటాయి కదా, మళ్ళీ అవి బిస్కెట్కి అడ్డొచ్చేస్తాయి అనమాట. సో, ఈ రకంగా జల్లించేసుకొని వచ్చిన షుగర్ క్రిస్టల్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసేసుకోవచ్చు. మనకైతే పెద్ద ఎక్కువ రాలేదు. సో, సరిపోతుందనమాట. ఈ విధంగా జల్లించేసుకున్న షుగర్ పౌడర్లో తర్వాత ఏదైతే కప్పు గోధుమ పిండి తీసుకున్నామో దాన్ని షుగర్ పౌడర్లో వేసేసుకోవాలి. అలానే నెక్స్ట్ కప్పు శనగపిండి కూడా షుగర్ పౌడర్లో వేసేసుకోవాలి. అలాగే గోధుమ నూక కూడా వేసేసుకోవాలండి. కొంచెం ఈ గోధుమ నూక అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఆ కుకీస్ కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. అలానే డాల్డా ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ ఈ పౌడర్స్లో వేసేసుకోవాలన్నమాట. అలానే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకుంటున్నామండి. మరో స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఏ స్వీట్కైనా సరే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల రుచి అనేది మరింత ఇదిగా ఉంటుందన్నమాట. ఇలాగా హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నామండి. మీకు ఈ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఈ వెనిల్లా ఎసెన్స్ని వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, మేమైతే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ అన్నిటిని కలిపి మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనం ఇలా డాల్డాతో కలుపుతూ ఉన్నప్పుడు మనకి అలా నొక్కితే ఉండవ్వాలన్నమాట. ఆ విధంగా మనం ఈ ముద్దని తయారు చేసుకోవాలి. డాల్డా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనమాట, మనం చపాతీ పిండిలాగా వాటర్తోని ఈ అన్నిటిని కలిపేసుకొని ఇలా ముద్దలా చేసేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి కుకీస్కి. సో, కొంచెం వాటర్కే మనకి ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయిందండి. మనం మధ్యలో కట్ చేసినట్టయితే ఈ విధంగా రావాలన్నమాట. సో, వీటితో ఇప్పుడు కుకీస్ షేప్ అయితే చేసుకుందాం. సో, ఈ విధంగా అయితే కుకీస్ని మనం రౌండ్గా బాల్స్లా చేసుకొని, మా దగ్గర అయితే ఒక లీఫీ గరిట లాంటిది ఉందండి, ఆకు గరిటలాగా, దాంట్లో పెట్టి ఈ షేప్ వచ్చేలా చేసుకున్నాం. సో, ఈ షేప్ వచ్చిన అన్ని రౌండ్స్ని కూడా ఈ షేప్ వచ్చేలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాగా, మా దగ్గర అయితే మైక్రో ఓవెన్ లేదండి ఇవి బేక్ చేసుకోవడానికి. అందుకే మైక్రో ఓవెన్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో మేము వీటినైతే కుక్ చేసుకున్నాం. సో, ఎలాగంటే ఇలాగ అట్ల పెనం పెట్టేసుకొని దాని అడుగున ఒక ప్లేట్ పెట్టి దానిపైన బిస్కెట్లు అయితే పెట్టి ఇలాగా గ్లాస్ కంటైనర్తో ఇంకా క్లోజ్ అనమాట, ఎక్కడ ఎయిర్ అనేది వెళ్ళకుండా ఈ రకంగా అయితే క్లోజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇవి బేక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చేసిన బిస్కెట్స్ అన్నీ కూడా బేక్ చేసేసుకోవాలి. అప్పుడు మన కుకీస్ రెడీ అయిపోతాయి. మనం బేక్ చేసుకున్న ఎమ్మి కుకీస్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఎలా అయితే బేక్ చేసుకున్నామో ఓవెన్ లేకపోయినా సరే బ్యాక్ సైడ్ అయితే ఇలా కుక్ అయినాయి, ఫ్రంట్. ఇంకా దీనికి మనం గోధుమ నూక ఇవి వేసుకున్నాం కాబట్టి నాకైతే క్రిస్పీగానే అనిపిస్తుంది. నూక అది వేసుకోవడం, నెక్స్ట్ గోధుమ పిండి, ఈ డాల్డా వేయడం వల్ల మనకి కుకీస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయండి. సో, దీన్ని టేస్ట్ చేద్దామే. బాగుందండి. షుగర్ ఫ్లేవర్ కానీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దానివల్ల కూడా టేస్ట్ వచ్చింది. శనగపిండి ఫ్లేవర్ మొత్తం మీద ఇవైతే వెరైటీగా కుకీస్ చాలా బాగున్నాయి. మీరు కూడా మేము ఎలా అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఈ కుకీస్ ప్రిపేర్ చేసుకున్నామో అదేవిధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకోసం ఒక హెల్దీ టిప్.